మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వీటికి కౌంటర్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మారణకాండకు సంతాపం తెలియజేస్తూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్. దానికి తోడు వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందంటూ మధుసూదన్కు నివాళులు అర్పించి ఉగ్రదాడిపై తన స్పందన తెలియజేశారు. పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? మతం అడిగి మరీ 26 మందిని చంపడం దారుణమని, ఇటువంటి మతోన్మాదాన్ని కూడా కొంతమంది సోడో సెక్యులరిజం పేరుతో వెనకేసుకురావడం దారుణమన్నారు. నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. అలాగే భారత్లో ఉంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాక్పై ప్రేమ కురిపిస్తున్నారని, అటువంటి వారు భారత్ను వీడి పాకిస్తాన్కు వెళ్ళిపోవచ్చు అంటూ కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ జాతీయవాదానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య. మీరు యాజ్ ఎ పార్టీ యూ మేక్ వెరీ స్టేబుల్. దిస్ ఇస్ జనసేన డెసిషన్, ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్. అది కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలకు గాను పవన్పై హాట్ కామెంట్స్ చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి చదివి వెళ్ళడానికి రాజకీయాలేమి సినిమాలు కావు అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి సున్నితమైన అంశాల మీద తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలన్నారు. అలాగే కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ అని, నలుగురు ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి పర్యాటకులను కాల్చి చంపి వెళ్ళిపోతే వాళ్ళను పట్టుకోకుండా మోడీ ఇన్ని రోజులు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ పవన్పై విరుచుకుపడ్డారు కిరణ్. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఉగ్రదాడి మీద పలువురు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు, ప్రకటనల మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయిందనే విషయం చామల కిరణ్ గమనించాల్సి ఉంటుంది. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాక్తో యుద్ధం చేయవలసిన అవసరం భారత్కు లేదని వ్యాఖ్యానించడం, అటుపిమ్మట నా మాటల ఆంతర్యం అది కాదు అంటూ కవర్ చేయడం. మరొక కాంగ్రెస్ సీఎం మాట్లాడుతూ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలిపేయాలంటూ మోడీకి విజ్ఞతలు చేయడం. పార్టీ నుండి రెండు భిన్నమైన అభిప్రాయాలు బయటకు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకులకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పవన్ కొంతమంది కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరిపై విమర్శలు చేయాల్సి వచ్చింది. ఈ విషయాలు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలి అంటూ జనసేన పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.